జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మన భారతదేశానికి మన చుట్టూ శత్రు దేశాలు ఎట్లయితే ఉన్నాయో, అంటే ఏ విధంగా, ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ కావచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్తాను, నాయన బంగ్లాదేశ్ కూడా మన శత్రు దేశమేనో, మనం సర్వం వాళ్ళకి దార పోసినా కూడా, వాళ్ళ నెత్తిని పాలు పోసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా విషమే కక్కుతారని చెప్పి నేను ఇంతకుముందు చెప్తాను. చెప్పింది చెప్పినట్టే ఆ దరిద్రపు నా కొడుకులు ఈరోజు ఏం చేస్తారో మనం అంతా కూడా కళ్ళారా చూస్తున్నాం. అదేవిధంగా మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ కూడా శత్రు దేశాలు ఇరువల్లా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి శత్రు దేశాలకు సంబంధించిన వాళ్ళ ప్రధాన శత్రువుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చినా నాకు తెలిసి మీకైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పాలంటే మీరు ఖుషి అయిపోతారు. అది హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ లెబనాన్ దేశాన్ని కేంద్రంగా చేసుకొని తమ తీవ్రవాద కార్యకలాపాలు అయితే సాగిస్తూ వచ్చింది. తెలుసు కదా మీకు కూడా. ఈ తీవ్రవాద సంస్థ ఏకైక లక్ష్యం ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని అంతమొందించడం. ఆ చుట్టూ ఉండే వాళ్ళందరికీ అదే టార్గెట్. అయితే యూదులందరినీ కూడా హత్య చేయాలనేది వీళ్ళ ప్రధానమైన కోరిక అన్నమాట. ఇక హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఇరాన్ దేశమే. ఎందుకంటే ఆ విధంగా పెంచి పోషిస్తుంది అనమాట ఇరాన్. ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు ఆయుధాలు, నిధులు, సైనిక శిక్షణ అన్నీ అందజేసేది ఈ ఇరాన్ దేశమే. ఇజ్రాయెల్కు దక్షిణాన హమాస్ తీవ్రవాదులు ఉంటే, ఇజ్రాయెల్కు ఉత్తరాన హెజ్బుల్లా తీవ్రవాదులు ఉంటారు. ఇన్నాళ్ళు కూడా ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ గురించి అంతర్జాతీయ మీడియాతో పాటు మన దేశంలో ఉండే ఏది కుహానా సూడో సిక్లర్ ఉంటారు కదా, ఆ కుహానా మీడియా కూడా అబ్బా మామూలు కాదు, వీళ్ళు ఇచ్చిన బిల్డప్లు కూడా ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ మామూలు తీవ్రవాద సంస్థ కాదని చెప్పి వాళ్ళ దగ్గర 1.5 లక్షల రాకెట్లతో పాటు 25,000 మంది బలమైనటువంటి సైనికులు ఉన్నారని, ఒకవేళ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద కదా దాడి చేస్తే ఆ దాడి అయితే ఇజ్రాయెల్ ఎదుర్కోలేదని చెప్పేసి ఇజ్రాయెల్కు ఘోరమైన వినాశనం తప్పదని చెప్పేసి ఇక్కడున్న ఈ లంగా మీడియాలన్నీ కూడా ఏం కాదు లంగాలు ఎగ్గట్టుకొని మరి గోల చేసినాయ్యా. అయితే ఈ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలు చూసి అదే నిజమని చెప్పి నమ్మింది ఎవరు? ఈ హెజ్బుల్లా. అంటే మేమేదో అరివేరా భయంకరులము, ఇంకా మేము గనా పోయినామంటే ఇజ్రాయెల్ వాళ్ళు గడగడ పదిరిపోయి ఇంకా అంతా పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి పొలు దండాలు పెడతారనుకున్నారు. అర్థమవుతుందా? తాము కనుక ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ నాశనం తప్పదని చెప్పేసి ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు అంతా కూడా భ్రమపడినారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ప్రారంభించారు. ఏది ఊపులో ఉన్నారు కదా, వీళ్ళు పొగిన పొగడ్డాలకు వాళ్ళు ఆకాశానికి తేలిపినారు రాకెట్లు పోయినట్టు. ఆ రాకెట్లు పోవాల్సింది రాకెట్లు పోయి వీళ్ళు పోయినారు. మొదట ఇజ్రాయెల్ కూడా ఏంటంటే హెజ్బుల్లా చేస్తున్నటువంటి దాడులను లైట్గా తీసుకొని హెజ్బుల్లా చేస్తున్న దాడులను తిప్పికొడతా అనేది, అంటే అడ్డుకోవడం, తిప్పికొట్టడం. కానీ రాను రాను ఈ హెజ్బుల్లా చేస్తూ ఉండే వార్ యాక్షన్ మరి విపరీతంగా అయిపోయింది. ఇక ఇజ్రాయెల్ అయితే తమ సత్తాను చూపించింది. హెజ్బుల్లా తీవ్రవాదులను దొరికినట్టు బాంబింగ్ చేసి లేపేయడం ప్రారంభించింది. అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరి చేయసాగారు. ఈ క్రమంలోనే మొన్న ఈ మధ్య మీరు చూశారు కదా, ఏదో పుష్ప సినిమాలో ఆయన అల్లు అర్జున్ పెట్టుకుంటాడు పేజర్ అని చెప్పేసి, అంత ఉంటుంది, బ్యాటరీ ఉంది అంత. ఆ పేజర్లో, తర్వాత వాకీ టాకీలో, తర్వాత వచ్చేసి సోలార్ సిస్టమ్స్, ఆఖరికి ఈ విజన్ గూగుల్స్ను కూడా ఏమిలే తుప్పుగా పేల్చిపారు దొబ్బినారు. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు. అంత టెక్నాలజీ ఉపయోగించి పేలిస్తే ఎంతమంది తెచ్చారో దిక్కు తెలియలా. ఆ మాదిరిగా మారి చేసి ఈ హెజ్బుల్లా తీవ్రవాదులకు ఇజ్రాయెల్ అయితే చుక్కలు చూపించింది పట్టపగులు కూడా. అయినప్పటికీ ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు దాడులు చేస్తూ ఉండడంతో ఇక ఇజ్రాయెల్ ఏంటంటే తమ విశ్వరూపాన్ని చూపించింది. హెజ్బుల్లా టాప్ కమాండర్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ చెలరేగిపోయింది. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో ఇప్పటి వరకు 5 హెజ్బుల్లా అగ్రనాయకులు చనిపోయినారు. అర్థం మీక. ఈరోజు హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ అసలు నాయకుడైనటువంటి హసన్ నస్రల్లాను కూడా, అతని పేరు ఏం పేరు? హసన్ నస్రల్లా. వాడిని కూడా కాసేపటి క్రితం ఇజ్రాయెల్ అయితే లేపేసింది. దక్షిణ లెబనాన్లో ఒక రహస్య బంకర్లో దాక్కున్నటువంటి ఈ తీవ్రవాద నాయకుడిని ఒక స్పెషల్ బాంబును ఉపయోగించి అంతమొందించినట్టు తెలుస్తుంది. దీంతో హెజ్బుల్లా నాయకత్వం మొత్తం కూడా ఇజ్రాయెల్ దెబ్బకు చనిపోయినట్టు సమాచారం. ఈ దాడిలో ఒక హసన్ నస్రల్లా మాత్రమే కాకుండా హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు సెకండ్ ఇన్ కమాండర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏం పేరేందో తెలిసిన హసన్ నస్రల్లా కూతురు జైనాబ్ నస్రల్లా కూడా చనిపోయిందంట. అంటే చూడియా, అంటే ఆడ మొగ తేడా ఏమిలే, అందరిది ఒకటే టార్గెట్ అట్ట. అంటే నాయన బాటలో కూతురు కూడా జంప్ జిలాని అట్ట. దీంతో ఈ ప్రపంచానికి పట్టిన 2 దరిద్రాలు వదిలిపోయినట్టయింది. అంతేకాకుండా రాత్రి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడిలో హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ కేంద్ర కార్యాలయం కూడా ధ్వంసం అయిపోయింది.
ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో 600 నుంచి 800 మంది హెజ్బుల్లా తీవ్రవాదులు మరణించారంట. అంటే హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను దాదాపుగా ఇజ్రాయెల్ నాశనం చేసిందని చెప్పుకోవచ్చు. అది మ్యాటరు. చూడండి, చెప్పడానికే ఇంత టైం పట్టింది. ఓల్డింగ్ వేయడానికి వాళ్ళకి ఎంత టైం పడతా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. మొత్తానికైతే దేశభక్తులు అంటే వాళ్ళు. ఇప్పుడు నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలా. 2022 లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ జనాభా ఎంత తెలిసినా మహా అంటే దాదాపు 1 కోటి మందియా. 1 కోటి మందే. మన దేశంలో మన జనాభా ఎంత? 140 కోట్ల మందికి పైగా. అలాంటి ఒక ఇజ్రాయెల్ 1 కోటి మంది జనం కూడా లేరు. చెప్పాలంటే మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, కనీసం 4 జిల్లాలు కలుపుకుంటే ఉన్నంత కూడా లేరు. అలాంటి 1 కోటి మంది జనాభా వాళ్ళ చుట్టూ ఉండే శత్రు దేశాలన్నింటినీ కూడా ఇన్ని ఉగ్రవాద సంస్థలు, ఇన్ని తీవ్రవాద సంస్థలు కలిసికట్టుగా ఏ పక్క నుంచి మళ్ళీ వాళ్ళు ఆ పక్క చిత్తకార్తె కుక్కల మారి కలబడతా ఉన్నాయి కూడా ఏమి లే, 1 మ్యాన్ ఆర్మీ అన్నట్టు నిలబడుకొని తుప్పుగా రాగొడతారు. అలాంటిది మన దేశంలో ఇంతమంది మనం ఉన్నాము. మనలో ఎంతమందికి దేశభక్తి ఉండాలి, ఎంతమందికి మనలో ధర్మనిష్ట ఉండాలి, ధర్మం కోసం మనం ఎంత మాత్రం పని చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. మందే ఒక బతికైనా, మందే ఒక పుట్టకైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. నిజంగా మగవాళ్ళు అయితే, నిజంగా మనుషులైతే, నిజంగా ఈ దేశ పౌరులైతే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఖచ్చితంగా నిలబడి తీరాలా. అది పుట్టుకల అర్థం. ఓళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు అంటే మనుషులంటే మందే ఒక పుట్టకైనా, మనం మనుషులమేనా? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. లేకపోతే పాకిస్తాన్ ఒక పక్క, చైనా ఒక పక్క, బంగ్లాదేశ్ ఒక పక్క, ఇన్ని దేశాల్లో ఆఖరికి శ్రీలంక కూడా మన మీద పెత్తనం దెబ్బాలని చూస్తుంది. అలాంటిది మనం ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇంతమంది కోట్లాది మంది జనము, ఇంతమంది ఉండి కూడా మనం ఏం బీకుతున్నాము? మనం అంటే వాళ్ళకంటే భయం ఉండదా? ఎట్టుంటుంది భయము? ఈ దేశంలో పుట్టి సర్వసుఖాలు అనుభవిస్తా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మన హీరోలానే ఉన్నారు. ఇంకెట్లుంటుంది వాళ్ళకి భయము? వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు మన దేశాలకు పంపిస్తామంటే మనం వాటిని కొని వాళ్ళని ఇంకా ఆర్థికంగా ఎగదోస్తూ ఉంటుంది. ఎవరైతే మన ధర్మాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి మనం వ్యాపారం చేయొచ్చు, వ్యాపార లావాదేవీలు చేర్చమే. ఇంకా వాళ్ళకి భయం ఎట్టుంటుంది? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎట్ట ముందు తీసుకెళ్లాలా, మన భవిష్యత్ తరాలను ఎట్ట కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను ఏదైనా తప్పు మాట్లాడినానేమో చెప్పండి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.